జాబ్ అంటే అన్లాక్ చేయి. యేసునామములో నా జాబ్ ని నేను అన్లాక్ చేస్తున్నా. అరే నోటిఫికేషన్ పడలేదు, పడదంట, కానీ పడింది ఇప్పుడు అని నువ్వే చెప్పు. ఎందుకంటే నువ్వు దాన్ని ఓపెన్ చేస్తున్నావు. నువ్వు ఓపెన్ చేస్తే అది ఎవ్వరు క్లోజ్ చేయలేరు. అంత పవర్ ఉన్నది. దేవుడు అంత పవర్ ని నీ నోట్లో పెట్టాడు. ఏలియా నిలబడి కమాండ్ చేసినాడు, ఎలీషా కమాండ్ చేశాడు, యేసునామములో జాషువా కమాండ్ చేశాడు. ఎందుకంటే కమాండ్ చేసేటువంటి పొజిషన్ ఎట్లా ఉంటదంటే వాళ్ళు ఒక ఒక రేంజ్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వెళ్తారు. ఇక వాళ్ళు బెగ్గింగ్ కాదుగా, కమాండింగ్ స్పిరిట్ లో వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. ఆటోమేటిక్ గా పరిస్థితులన్నీ నీకు ఫేవర్ గా మారుతాయి. ఏ శ్రమలో నా భర్తను నేను బ్లెస్ చేస్తున్నా, నా భర్త మీద అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా, దేవుని యొక్క బ్లడ్ ని అప్లై చేస్తున్నా, సాల్వేషన్ ని డిక్లేర్ చేస్తున్నా. నీ పిల్లల్ని అట్లనే యేసునామములో నా పిల్లల మీద దేవుని యొక్క జ్ఞానాన్ని నేను విడుదల చేస్తున్నా. వాళ్ళ ఫ్యూచర్ ని నేను హైగా ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది దేవునికి ఫేవర్ గా ఉండేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. నువ్వు ఏది మాట్లాడితే అదే జరుగుద్ది. దేవుడిచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అది. నువ్వు ఏది మాట్లాడితే అదే జరుగుద్ది. అది నీకు మంచి అవకాశం. నువ్వు మాట్లాడిందే జరగటం. అందుకని నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. రాయితోటి మోషే మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళందరూ నవ్వుంటారు మేబీ. ఏం మోషే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఇంత అంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, నువ్వు ఏందో రాయితోటి మాట్లాడుతున్నావు, మాకు నీళ్లు కావాలని. అంటే ఎక్కడైనా ఉంటది అపోజిషన్, కానీ మోషే దేవుడు చెప్పినట్లే ఆ రాయితోటి బండతోటి మాట్లాడాడు. మనుషులు ఇదంతా క్రేజీ అనుకునే దాన్ని నువ్వు పట్టుదలగా చెయ్యి. అక్కడే నువ్వు పట్టుదలగా చెయ్యి. అక్కడే నీకోసం బండ ఓపెన్ అవుద్ది, బ్లెస్సింగ్ రిలీజ్ అవుద్ది. కష్టపడు, స్పిరిచువల్ లైఫ్ లో కష్టపడు. టైం లేదు, తిని తాగి పడుకోవడానికి టైం లేదు. కష్టపడు, ఆత్మీయ జీవితంలో నువ్వు కష్టపడు. టైం స్పెండ్ చేయి. ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మార్నింగ్ కష్టపడు. అదే నీ లైఫ్ లో ఒక దినాన దేవుని దగ్గర నీకు మంచి ప్లేస్ ని దేవుడు ఇస్తాడు.